వాళ్ళందరూ కేవలం వ్యవసాయం మీదనే వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, కుటుంబాన్ని పోషించాలి, పిల్లలు చదివించుకోవాలి, పిల్లలకు మరొక ఏదైనా కష్టం వచ్చిన ఆపద సాధించిన వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యపరంగా. అంటే డెఫినెట్ గా మనం ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసే తప్పితే వ్యవసాయం నమ్ముకోవడానికి మనం గురించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం అందరికీ ఎంత మంచి ప్రోగ్రాం అంటే ఉద్యానవనం పంటలు అనేది పండ్ల తోటలు కావచ్చు, పూలు కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రాయిపాము ఇటువంటి ఏంటంటే రైతుల ప్రయోజనం కాపాడింది. కాబట్టి మన ఆలోచన విధానం మార్చుకోవాలి. మనకు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైదరాబాద్ పక్కనే ఉన్న దగ్గర ఒక నా పిల్లలు అయితే మరి కూడా అయితే 40 నిమిషాలు పోతారు 20-25. కాబట్టి మనం విలేజ్ వరకు మనం హైదరాబాద్కు 40-50 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం. కాబట్టి రిమోట్ ఏరియా లేవు. హైదరాబాద్ మరికొండ అంటే మనం హైదరాబాద్ పక్కన హైదరాబాద్ బాగా ఎట్లంటే ఇవాళ ఈ రోజు నుంచి 10 ఏళ్ళ నుంచి 10 కిలోమీటర్ల మొత్తం సగం తెలంగాణ అక్కడే ఉంది. అది ఇంటర్నేషనల్ సిటీ అయిపోతుంది. అంటే మన వ్యవసాయం ఆధునిక పద్ధతిలో ఉదయపడలు చేస్తే మనం మంచిగా ఆలోచన చేసి తెలివిగా చేస్తే మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం మీరు అన్నట్టు రమేష్ జగన్ జగన్ నర్సరీ గారు చెప్పినట్టు ఎవరు తయారు అవసరం లేదు. మన కష్టం మీద మనం ఆత్మగౌరవంతో బతికేది అంటే అది వ్యవసాయం. ఎవరు కావాలనుకోలేము, ఎవరు చూసి నిరాశపోవడం లేదు. నీ తెలివితేటలు నీ కష్టమే మీరు గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది. అటువంటిదే ఇప్పుడు మీరు చేస్తున్నారు. కాబట్టి నీ నామలుగా కొన్ని అడిగి నీకు రావాలన్నది నేను రోడ్డు గురించి అని చెప్తున్నా. ఈసారి 3 నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎక్కువ వచ్చిందంటే నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు, మోడీని పోటీ చేయమన్నారు. మొదటి వింటనే నీకు మంత్రి పదవి ఇస్తారు. ఆ మంత్రి ఇచ్చినా ఇవ్వకుండా నీకు 3 బ్యాక్వర్డ్ ఉంది, 3 పోటీ చేస్తాను. వర్గ అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పార్టీ మారి మళ్ళీ పోటీ చేస్తాను. అలా సంస్థ ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కాపాడాలి. ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్ ఎడారిగా ఉంది. కాలువ కింద మొత్తం కోలాడు ఉంది. ఈ మునుగోడు ప్రాంతాన్ని మనం న్యాయం చేయాలంటే ఈసారి ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో ఉండాలి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే ఏకైక లక్ష్యం నా ప్రభుత్వం అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఢిల్లీ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా శివనగరం రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే నర్సనాపురం శివనగరం చేస్తే దేవరకొండతో పాటు మనం ఇంకోటి చేసుకోవడానికి 1,75,000 ఎకరాలు కాలువ ఉదయ సముద్రం ద్వారా 10,000 ఉంటే బ్రాహ్మణ నుంచి ఇంకొక 10,000 వస్తున్నాం. విశాఖపట్నం తీసుకొచ్చి అదేవిధంగా మూసీ నీరు కూడా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. మన ఢిల్లీ లిఫ్టిగేషన్ శివనగరం నుంచి నారాయణపూర్ చౌడుపూర్ మండలాలు కూడా వర్షాకాలం ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ కరువు ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాన్ని మనం మంచిని తీసుకొచ్చి నీరు తీసుకొచ్చి పాల్గొనాలి. రైతులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏ విధంగా సరే ఎంత దూరమైనా పోయి పోరాటం చేయండి సరే మీ గురించి కష్టపడతాం. అది నేను నా ఒక యజ్ఞం లాగా చేస్తున్నా అనుకోండి. యజ్ఞం లాగా ఇవ్వబోయేది లేదు. అదేవిధంగా మనం వర్షాకాలంలో నీళ్ళు పడితే ఎక్కడ మొత్తం చెరువులు ఉంటాయి. అప్పుడెక్కడే కావాలి మన బాగా ముఖం మన ముఖం బాగా పైన కడుతూ పోయింది. చెరువులు కూడా లేవు, అన్ని కబ్జా అయిపోయినాయి. వర్షాకాలంలో మన నీళ్ళు మొత్తం మనం స్టోరేజ్ చేసుకుంటే వాటర్ దొరుకుతుంది. ఇప్పుడు మనం 3 నియోజకవర్గంగా 148 చెరువులని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. 15 నెలల నుంచి వాటికి టెండర్లు పిలిపించి ఆ చెరువుల్ని ఫీడర్ ఛానల్ క్లియర్ చేసి మనం చట్టాన్ని పెట్టి ఫీడర్ ఛానల్ ద్వారా చెరువు నింపితే మనకు కరువు వాలంటీర్లు వెళ్ళిపోతుంది. ఎవరికి బోరు నారాయణపురం మొత్తం బోరు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే
క్వాలిటీ పెరుగుతుంది. కాబట్టి దాని మీద మేము దృష్టి పెట్టాం. అదేవిధంగా సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి సబ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి మన మూడు మామూలుగా ఎస్ఎస్సి సబ్ సర్వీస్ ట్యాక్స్ 45 ప్రపోజ్ చేసినాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోపోయినా ప్రపోజల్స్ కూడా తయారైనాయి. ఇంకా రాత్రి కూడా దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేసినాం. ఎక్కువ ఇంజనీరింగ్ రాములు చూపించి ఇరిగేషన్ మన రాత్రి 9 గంటల వరకు రివ్యూ చేసినాం. ఎందుకంటే ఇదంతా మీకోసమే. అల్టిమేట్ గా మీరు వ్యవసాయదారులు అంటే నీరు కావాలి, అవునా కాదు? ఏం చేయాలి? నీరు కావాల్సిందేగా. లేకపోతే ఏం చేయొచ్చు? ఏ పంట చేయొచ్చు? నువ్వు ఆయిల్ వేస్తావా, నువ్వు పంట వేస్తావా, దొండకాయ వేస్తావా, ఏదైనా నీరే ఉండాలి కదా. జుట్టు నమ్మ ఎక్కడ కొప్పేసుకోవడం నీరు ఉంటుంది కదా, అవునా కదా? అందుకనే దాని మీద పూర్తి సమయం దీన్ని కేంద్రీకరించిన కాబట్టి తప్పకుండా మీకు ఆ హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మాత్రం 3 నియోజకవర్గాల్లో మాత్రం ప్రతి ఎకరానికి సాగుని కలుపు తీసుకోవడానికి కలుపు అంటే 10,000 అంటే